తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. నీ పేరేంటి? శ్రేయ, బెంగళూరు అమ్మాయి. ఒక ప్రశ్న అడిగింది, మైసూర్ అమ్మాయి. పాజిటివ్గా ఎందుకు థింక్ చేయాలి? పాజిటివ్గా ఎందుకు థింక్ చేయాలంటే పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కాబట్టి. కానీ నిజానికి మన చేతిలో పాజిటివ్గా థింక్ చేసే శక్తి ఉంటే అసలు ఇవన్నీ అవసరం లేదు. మనకి పాజిటివ్గా థింక్ చేయలేము మనం. మనకి నిరంతరం నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే ఫస్ట్ పాజిటివ్ థింక్ ఎందుకు చేయాలన్నది అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీకు. ఎందుకు చేయాలి అంటే పాజిటివ్ ఉండడం కోసం, అంతే. పాజిటివ్ రిజల్ట్స్ కోసం. మీరు ఏ థింక్ చేస్తే ఆ రిజల్ట్స్ వస్తుంది, ఏ విజువలైజేషన్ చేస్తే ఆ రిజల్ట్స్ వస్తాయి. ముందు ఫస్ట్ మీకు ఏది కావాలో అది సంకల్పం పెట్టుకోండి. ఓకే, మీకు ఏది కావాలన్నా కానీ సంకల్పం పెట్టిగానే వచ్చేది మీకు. మీరు దాన్ని విజువలైజేషన్ చేయాలి, పిక్చరైజేషన్ చేసుకోవాలా. అది మీకు వచ్చినట్టు, మీరు అందులో ఉన్నట్టు, దాన్ని ఆనందిస్తున్నట్టు అట్లా పిక్చరైజేషన్ చేసుకుంటే మీకు అది కొన్నాళ్ళకి సాకారం అవుతుంది. అది కూడా మీ ఇన్నర్ 100% ఉంటే. మళ్ళీ మీ ఇన్నర్లో లేదనుకోండి అవ్వదు. ఓకే, సో నెగిటివ్ థాట్స్ రోజుకి మనకు కొన్ని వేలలో వస్తుంటాయి. బస్సు ఎక్కినప్పుడు అది పడిపోద్దామని, లేకపోతే ఫెయిల్ అవుతామేమో అని, లేకపోతే పిల్లలు బయటికి వెళ్ళి ఇంకా రాలేదనుకోండి ఏమైందో అని, కొంచెం ఒక అరగంట లేట్ అయితే మనం టెన్షన్ మామూలుగా ఉండదు కదా. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం. నెగిటివ్ థింకింగ్ చేసేది ఎవరు? మనమే. పాజిటివ్ థింక్ చేయాల్సింది ఎవరు? మనమే. కనుక నెగిటివ్ థింక్ అనేది ఫ్రీ. మీరు ఒక చెట్టు నాటగానే వరి మొక్కలు వేస్తారు, దాని పక్కనే కలుపు మొక్కలు ఎవరైనా వేస్తారా? ఎట్లా వస్తాయి? అది సహజం. అది కలుపు మొక్కలు వేరే వేసుకోవడం తప్ప వేరే దారి లేదు. పాజిటివ్ థింకింగ్ అన్నది మనం నాటిన ఉపయోగకరమైన మొక్క, పక్కనున్న కలుపు మొక్కలన్నీ కూడా నెగిటివ్ థింకింగ్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి, నెగిటివ్ థింకింగ్ బలం ఎక్కువ పెడతామా మనం? పాజిటివ్ థింకింగ్ ఎక్కువ బలం పెడతామా? నెగిటివ్గా పెడతాం. పాజిటివ్ పెడితే ఇంకే కలుపు మొక్కలు 100 వస్తాయా? 1 వస్తుందా? 100 వస్తాయి. ఒక మొక్క వేయగానే దాని పక్కన చుట్టూ కలుపు మొక్కలు 100 వస్తాయి. అండ్ అలాగే పాజిటివ్ థింకింగ్ ఒకటి చేస్తాం మనం, దాని చుట్టూ నెగిటివ్లు 100 ఉంటాయి. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు నెగిటివ్ థింకింగ్ అనేది రావడం సహజం, దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ మనసును మీరు ఎప్పుడు విభేదించకండి. ఈ దరిద్రగుట్ట ఆలోచనలు చిచి ఎలా వచ్చేస్తున్నాయని బొర కొట్టుకోకండి. ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయండి. ఓకే, తప్పు ఆలోచనలు వచ్చింది నాకు, చిచి నాకేంటి ఇలాంటి చండాలమైన ఆలోచనలు వస్తున్నాయని మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకండి. మీ మనసు అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అది మనసు అనేది ఒక గిఫ్ట్. మనసు లేకుండా ఉండగలరా? ఉండండి చూద్దాం. చాలా మంది మనసు లేకుండా బతికేస్తున్నారు జీవితం అంతా. యాంత్రికంగా అవుతుంది. అందుకని మీ మనసును మీరు యాక్సెప్ట్ చేయండి, లవ్ చేయండి. అయితే ఆ మనసు మనకు విభేదన అవుతుంది ఎప్పుడు? నెగిటివ్ థింకింగ్ లో. అందుకని దీనికి చిన్న సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే నెగిటివ్ థింకింగ్స్ ఏంటో ఒకటి చెప్పు. దేని మీద? ఫ్రెండ్స్ మీద? అంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్తో గొడవ పెడతారేమో, నన్ను వదిలిపెట్టేస్తారేమో, అంతే కదా. ఓకే, వాళ్ళ స్థాయిలో పిల్లలకి అదే ఉంటుంది. మీ స్థాయిలో ఏముంటుంది? మొగుడు వదిలేస్తాడేమో అని ఉంటుంది. ఎవడి బాధలు అడిగి, దీనికేమో రేపు స్కూల్ జరుగుతారేమో అని దాని బాధ. ఎవరు టెన్షన్ అవ్వాలి మరి. నాకేమో జనం వచ్చారో రాలేదో నా బాధ నాది. ఇవన్నీ తప్పులేం కాదు, మనం యాక్సెప్ట్ చేద్దాం వాటిని. మనసు అంటే అదేదో నీచమైందని, మూర్ఖమైందని, దరిద్రగొట్టైందని దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ మనల్ని మనం పాడు చేసుకున్నాం తరతరాలుగా. అది తప్పు. అల్పమైంది, నీచమైంది, ఆ నీచమైన బుద్ధి రాకూడదు. ఎలా ఉంటుందండి? కామం కోరికలు వస్తుంటాయి. 70 ఏళ్ళ ముసలాం నాకు ఫోన్ చేసి, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ వయసులో అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటుంది. నేను అప్పుడు చెప్పాను, నువ్వు ఎందుకు రాకూడదు అన్నాను. ఎందుకు రాకూడదు? అదేంటి, నా వయసు ఏంటి, నేనేంటి, ఇలాంటి రావచ్చా? ఏ కృష్ణారామో రావాలి కానీ అంటది. నీ మనసు ఇవ్వనంలో ఉంది, అంతే. దానికి నువ్వేం చేస్తావు? దానిలో ఉండు, నష్టం ఏంటి? అందులో నెగిటివ్ ఏం లేదే. నెగిటివ్ ఉందనిపించింది అనుకోండి, అంటే పక్కన చంపేయాలనిపించింది అనుకోండి, అది నెగిటివ్. అప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ థింక్ వస్తే దాన్ని ఎంజాయ్ చేయండి. నెగిటివ్ థింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఇంటికి వెళ్తానా లేదా, ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో, బస్ ఎక్కారు ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ బాణం మీ నుంచి రిలీజ్ అయిపోయింది. అది ఎక్కడికి వెళ్తుంది? యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోతుంది. కాజల్ వాళ్ళకి వెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ థాట్స్ ఏవన్నా కాజల్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఏ వరల్డ్? సూపర్ కాజల్ వరల్డ్, మహాకారణ లోకం. అక్కడికి వెళ్తుంది ఈ లెటర్. నువ్వు పెట్టింది తిన్నగిల్లి అక్కడ కొట్టి
సత్తనేమో 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 సత్యబాగుండు సత్యబాగుండు సత్యబాగుండు. అక్కడ నుంచి సత్యబాగుండు అన్న లెటర్ వస్తుంది, సత్యబాను ఒక లెటర్ వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి, దాన్ని పేల్చేయాలి. ఓకే, నెగిటివ్ థాట్ని ఏం చేయాలంటే మీరు పేల్చేసేయాలి. నాకేమైనా యాక్సిడెంట్ అవుద్దేమో, నెగిటివ్ థాట్ వచ్చింది కదా, వెంటనే మీరు ఏమీ అవ్వదు అని పాజిటివ్ థాట్ రిలీజ్ చేసేయాలి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త చూడండి అందరూ. ఏమన్నా అవుతుందేమో అని ఒక నెగిటివ్ థాట్ని రిలీజ్ చేశారు మీరు, ఏమీ అవ్వదు అని పాజిటివ్ థాట్ రిలీజ్ చేయండి వెంటనే. ఓకే, అర్థమైందా? నీకు అర్థమైందా? నా ఫ్రెండ్ నాతో మాట్లాడదేమో, నా ఫ్రెండ్ నన్ను మోసం చేసి వదిలేస్తుంది, వెళ్ళిపోతేమో, అది లేకపోతే నేను బతకలేనేమో, ఇలాంటివి వస్తున్నాయి కదా. ఏమీ చేయదు, నెగిటివ్ పాజిటివ్ థాట్ రిలీజ్ చేయి. నెగిటివ్ థాట్ బలం ఉంటుందా, పాజిటివ్ థాట్కి బలం ఉంటుందా? నెగిటివ్కే మీరు బలం పెడతారు, పాజిటివ్ పెడితే ఎక్కడికి ఎందుకు వస్తారు? నెగిటివ్కే బలం పెడతారు. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ పాజిటివ్ థాట్ ఏం కాదు, అట్లా ఏమవదు అని అనుకుని వెంటనే మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. అది సాయిబాబానా, వెంకటేశ్వర, లేకపోతే గురువు గారా, పత్రికారా, జీసస్, బుద్ధుడా, మీ ఇష్టం. ఎవరైతే వాళ్ళు ఫేవరెట్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని తలుచుకోండి. ఏమీ కాదు సాయిరామ్ అనుకోండి. అనుకోగానే ఆయన తాలూకా శక్తి ఈ పాజిటివ్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి మీ నెగిటివ్ బాణాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఇది పాజిటివ్ దాన్ని. అడగమ్మా. ఈ ప్రశ్న అయిపోయాక అది నెక్స్ట్. ఓకే, ఇంతవరకు క్లియర్ అయింది కదా? ఈ రోజు నుంచి నెగిటివ్ థాట్స్ వస్తే ఏం చేయాలి? వెంటనే పాజిటివ్ రిలీజ్ చేయాలి. పాజిటివ్ రిలీజ్ చేయగానే ఏం చేయాలి? మీ ఇష్టమైన మాస్టర్ని స్మరించుకోవాలి. థాట్ సాల్వ్ అయిపోయింది, సినిమా క్లోజ్. ఎన్నిసార్లు చేయాలి అలా? ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు చేయాలి అంతే. ఎన్నిసార్లు ఇక్కడ పెట్టండి, ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు, దానికి ఆన్సర్ ఏం లేదు. 100 సార్లు వస్తుంది, 100 సార్లు చేయి. నెగిటివ్ బాణం, పాజిటివ్ బాణం అంతే. పాజిటివ్ బాణానికి ఆ దైవం యొక్క శక్తిని పెట్టేసేయండి పాజిటివ్ బాణానికి అంతే. ఓకే, చెప్పలు కూడా ఇంక ఈ ప్రశ్న మంచి ప్రశ్న.